go. నమస్కారం ప్రసాద్ చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 30కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి మనకి 24th July 2017, టైం వచ్చేసరికి 7:40 PM. ఇప్పటివరకు న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ మనం న్యూస్ స్టార్ట్ చేసే ముందు నేను మీకు ఒక 3 ప్రోడక్ట్స్ చూపిస్తాను. సో మూడిట్లో నుంచి నన్ను ఏది రివ్యూ చేయమంటారో ఒకసారి ఓటేయండి. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి మనకి సోనీ MDR XB50AP ఎక్స్ట్రా బేస్ ఇయర్ ఫోన్స్. సో దీని ప్రైస్ వచ్చేసరికి 2300 to 2500 మధ్యలో ఉంటుంది. దీన్ని చాలామంది అడుగుతున్నారు ఈ ప్రోడక్ట్ రివ్యూ చేయమని చెప్పేసి. అండ్ సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసరికి సోనీ MDR XB450 ఎక్స్ట్రా బేస్ హెడ్ ఫోన్స్ ఇవి. అండ్ థర్డ్ వచ్చేసరికి బ్లూడియో T2+ టర్బైన్. ఈ మూడిట్లో ఒకటి ఇయర్ ఫోన్స్, 2 హెడ్ ఫోన్స్. సో ఈ మూడిట్లో ఏది రివ్యూ చేయమంటారో ఒకసారి మీరు ఇక్కడ ఐఎన్ సింబల్ కనపడుతుంది కదా, ఇక్కడ నేను పోల్ కండక్ట్ చేస్తాను. సో ఇక్కడ మీరు ఓట్ వేయచ్చు, లేకపోతే కామెంట్ సెక్షన్లో కూడా పంచుకోవచ్చు మూడిట్లో ఏది రివ్యూ చేద్దాము. సో చాలామంది అడుగుతున్నారు 2000 to 2500 మధ్యలో మంచి ఇయర్ ఫోన్స్ అని. ఇయర్ ఫోన్స్ అయితే ఇవి బెస్ట్ ఉన్నాయి. ఇప్పుడు రేటింగ్ చూడొచ్చు మీరు, మంచి రేటింగ్ ఉంది వీటికి. సో ఇయర్ ఫోన్స్ రివ్యూ చేద్దామా, హెడ్ ఫోన్స్ రివ్యూ చేద్దామా? సో హెడ్ ఫోన్స్ కూడా సోనీ హెడ్ ఫోన్స్కి మంచి రేటింగ్ ఉంది. బ్లూడియో హెడ్ ఫోన్స్ ఎందుకంటే బ్లూడియో హెడ్ ఫోన్స్ మనం వైర్లెస్ కనెక్ట్ చేయొచ్చు, విత్ వైర్ కనెక్ట్ చేయొచ్చు. సో బ్యాటరీ లైఫ్ చాలా బాగుంటుంది. ప్లస్ దీనిలో మీకు మైక్రో SD కార్డ్ కూడా పెట్టుకోవచ్చు. మనం మైక్రో SD కార్డ్ పెట్టుకొని కూడా మనం సాంగ్స్ అనేవి వినవచ్చు. సో దీనిలో కొన్ని ఫీచర్స్ బాగున్నాయి. సో ఈ 3 ప్రోడక్ట్స్ ఏది రివ్యూ చేయమంటే ఒకసారి మీరు పోల్లో పార్టిసిపేట్ చేసి చెప్పండి. మనం న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఫస్ట్ న్యూస్ వరకు మనకి జియో నుంచి జియో ఫోన్ ప్రాసెసర్ కన్ఫర్మ్ అయిపోయింది. జియో ఫోన్ ప్రాసెసర్ మనకి క్వాల్కామ్ తయారు చేయబోతుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 205 ప్రాసెసర్ లభిస్తుంది. ఇది 1.1 GHz డ్యూయల్ కోర్ ప్రాసెసర్. ఇది ఫీచర్ ఫోన్ కోసం తయారు చేశారు. జీపీ వచ్చేసరికి మనకి Adreno 304 GPU లభిస్తుంది. ఈ ప్రాసెసర్ మీకు 28 nm టెక్నాలజీ బిలియన్ ప్రాసెసర్. దీనిలో మీకు X5 LTE మోడెమ్ ఉంటుంది. సో దీనిలో మీకు డౌన్లోడ్ స్పీడ్ వచ్చేసరికి 150 Mbps ఉంది. అప్లోడ్ స్పీడ్ వచ్చేసరికి 50 Mbps ఉంది. అండ్ ఈ ప్రాసెసర్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్కి సపోర్ట్ చేస్తుంది, కెమెరా కూడా సపోర్ట్ చేస్తుంది. కెమెరా 3 MP వరకు ఈ ప్రాసెసర్ ఉన్న మొబైల్లో పెట్టవచ్చు. అండ్ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ చూసుకుంటే 480p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ మనం 720p వరకు ఈ ప్రాసెసర్ ఉన్న డిస్ప్లే మీద వీడియో ప్లే చేయొచ్చు. ఈ ప్రాసెసర్లో మీకు GPS GLONASS సపోర్ట్ ఉంటుంది అండ్ USB 2.0కి సపోర్ట్ చేస్తుంది. సో ఇది ప్రాసెసర్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే, సో క్వాల్కామ్ అఫీషియల్గా ట్విట్టర్లో ట్వీట్ చేసింది. సో ఈ ప్రాసెసర్తో జియో ఫోన్ తయారు చేయబోతున్నాం అని చెప్పేసి ట్వీట్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే స్పెక్ట్రమ్ కూడా ట్వీట్ చేసింది. స్పెక్ట్రమ్ కూడా జియో ఫోన్ సంబంధించి మొబైల్ ఫోన్స్ కొన్ని తయారు చేయబోతున్నాం అని చెప్పేసి స్పెక్ట్రమ్ ట్వీట్ చేసింది అఫీషియల్ ట్విట్టర్ పేజ్లో. ఇక్కడ మీరు చూడొచ్చు ట్వీట్. సో దీని ప్రకారం చూసుకుంటే మనకి జియో ఫోన్ 2 మోడల్స్ రాబోతుంది. ఒకటేమో స్పెక్ట్రమ్ ప్రాసెసర్తో రాబోతుంది, ఇంకోటిసరికి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 205 ప్రాసెసర్తో రాబోతుంది. సో స్పెక్ట్రమ్ ప్రాసెసర్ అయితే మనకి ఇంకా కన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. స్నాప్డ్రాగన్ అయితే 205 ప్రాసెసర్తో జియో ఫోన్ అయితే రాబోతుంది. సో ఇది జియో ఫోన్ ప్రాసెసర్ విషయానికి వస్తే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ గెలాక్సీ S8 యాక్టివ్, దీని పిక్చర్స్ లీక్ అయినాయి. అండ్ ఈ ఫోన్ FCC సర్టిఫికేట్ కూడా పొందింది. సో ఇది తొందరలోనే మార్కెట్లోకి రాబోతుంది. సో సామ్సంగ్ మనకి యాక్టివ్ మొబైల్ ఫోన్స్ తయారు చేస్తూ ఉంటుంది. S7 యాక్టివ్ అని చెప్పేసి, S6 యాక్టివ్ అని చెప్పేసి. సో యాక్టివ్ ఎందుకు తయారు చేస్తుందంటే రగ్గడ్ ఫోన్స్ అవి. సో అవి కింద పడినా కానీ డ్యామేజ్ అవ్వవు, షాక్ ప్రూఫ్ ఇవి. సో ఇట్లాంటి ఫోన్స్ తయారు చేస్తూ ఉంటుంది. అండ్ బ్యాటరీ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సామ్సంగ్ గెలాక్సీ S8+ తీసుకుంటే బ్యాటరీ కెపాసిటీ మీకు 3500 mAh ఉంటుంది. అదే మీరు S8 యాక్టివ్ తీసుకుంటే దానిలో మీకు 4000 mAh బ్యాటరీ ఉంటుంది. సో బ్యాటరీ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇది మెయిన్ రీజన్. ఎందుకంటే మనకి సామ్సంగ్ గెలాక్సీ S సిరీస్లో మొబైల్స్ చూస్తే మనకి బ్యాక్ సైడ్ కూడా మనకి గ్లాస్ ఉంటుంది, కింద పడిందంటే బ్రేక్ అయిపోతుంది. సో యాక్టివ్ మొబైల్స్ ఏంటంటే కింద పడినా కానీ బ్రేక్ అవ్వవు, షాక్ ప్రూఫ్ ఇవి. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా మీకు ఎక్కువ వస్తాయి. సో సామ్సంగ్ గెలాక్సీ S8 యాక్టివ్ అయితే తొందరలో మార్కెట్లోకి రాబోతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ వస్తారు మనకి HTC నుంచి HTC U11 కొత్త కలర్ ఇండియాలో లాంచ్ అయ్యింది, సఫైర్ బ్లూ కలర్. సో దీని ప్రైస్ వచ్చేసరికి 51,990 రూపాయలు పెట్టింది HTC. సో ఇంతకుముందు మనకి మార్కెట్లో బ్లాక్ కలర్ ఉండేది, సిల్వర్ కలర్ ఉండేది, ఇప్పుడు బ్లూ కలర్ కూడా వచ్చి చేరింది. ఇంకా ఫ్యూచర్లో మనకి సోలార్ రెడ్, ఐస్ వైట్, సో ఈ 2 కలర్స్ కూడా మనకి రాబోతున్నాయి. ప్రజెంట్ అయితే మనకి 3 కలర్స్ ఇండియాలో లభిస్తున్నాయి, సిల్వర్, బ్లాక్, ఇప్పుడు సఫైర్ బ్లూ. ఈ 3 కలర్స్ ఇండియాలో లభిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ వస్తారు మనకి ఇది బెంగళూరులో జరిగింది. Xiaomi Redmi Note 4 మొబైల్ ఫోన్ బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అంటే ఫైర్ అయింది. సో Xiaomi Redmi Note 4 ఒక కస్టమర్ ఆఫ్లైన్ మార్కెట్లో కొన్నాడు. సో ఆఫ్లైన్ మార్కెట్లో కొన్నప్పుడు అతనికి కొంచెం ప్రాబ్లం వచ్చేసి తీసుకొని వచ్చాడు స్టోర్కి, బెంగళూరు స్టోర్కి. ఆ ఫోన్ని షాప్ కీపర్ ఉన్నారు కదా, షాప్ కీపర్ సిమ్ కార్డ్ ఓపెన్ చేయడానికి సిమ్ ఇజెక్టర్ పిన్ లోపలికి పెట్టాడు. సో ఒక్కసారిగా ఫైర్ అయింది బ్యాటరీ. సో ఇది బెంగళూరులో జరిగింది ఈ సంఘటన. సో ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. Xiaomi Redmi Note 4 బ్లాస్ట్ అయిపోయిందని. సో బ్లాస్ట్ అవ్వలేదు, జస్ట్ అది బ్యాటరీ అనేది ఫైర్ అయింది. సో ఎవరికైతే ఏం కాలేదు, షాప్ కీపర్ బాగానే ఉన్నాడు, కస్టమర్ కూడా బాగానే ఉన్నాడు. సో ఇదే విషయం Xiaomiని అడిగితే మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం, అసలు ప్రాబ్లం ఏమైందో, అసలు ఎందుకు ఫోన్ ఫైర్ అయిందని చెప్పేసి
షామీ చెప్తుంది. ఎవరైతే కస్టమర్ ఉన్నారో ఆ కస్టమర్కి అయితే కొత్త మొబైల్ ఫోన్ ఇస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో అసలు ఇది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఇంతవరకు క్లారిటీ అయితే ఏమీ లేదు. ఖచ్చితంగా నాకు తెలిసి అయితే బ్యాటరీకి సంబంధించిన సమస్య. బ్యాటరీ అయితే ఖచ్చితంగా ఫైర్ అయింది. సో ఇంతకుముందు కూడా మనం సామ్సంగ్ గెలాక్సీ నోట్ 7 తీసుకున్నా కానీ బ్యాటరీకి సంబంధించిన ప్రాబ్లంతోనే అది బ్లాస్ట్ అయింది. కాకపోతే సామ్సంగ్ గెలాక్సీ నోట్ 4 మనం ఛార్జింగ్ పెట్టేటప్పుడు బ్లాస్ట్ అయింది. సో ఇదైతే మనకి ఛార్జింగ్లో లేదు, ఫోన్ అయితే మనకి బ్యాటరీ ఫైర్ అయింది. సో మెయిన్ రీజన్ ఏముంటుందంటే మనకి బ్యాటరీ ఎక్కువ హీట్ అయి ఉంటుంది. ఇంతకుముందు మీరు న్యూస్లో కూడా చూస్తుంటారు, ఐఫోన్స్ మనం దిండుకని పెట్టుకొని పడుకుంటే ఫైర్ అవ్వడం, సామ్సంగ్ ఫోన్స్ కూడా చాలా వరకు దిండుకని పెట్టుకుంటే ఫైర్ అవుతూ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఏమైందంటే మనము దానికి కొంచెం కూడా గాలి తగలిపోతే ఏమైందంటే బ్యాటరీ అనేది హీట్ అవుతూ ఉంటుంది. బ్యాటరీ హీట్ అయిందంటే ఖచ్చితంగా చెప్పాను నేను, లిథియం అనేది ఎక్కువ హీట్ని బేర్ చేయలేదు, ఖచ్చితంగా ఫైర్ అవుతుంది. నా ఒపీనియన్ ప్రకారం అయితే అదే ఉంటుంది. ఇతను ఎవరైతే కస్టమర్ ఉన్నారో ఫోన్ తీసుకొచ్చేటప్పుడు పాకెట్లో బాగా గాలాడకుండా పెట్టినట్టున్నాడు, అది కొంచెం హీట్ అయ్యి ఫైర్ అయింది అనుకుంటున్నాను. లేకపోతే సర్క్యూట్ ఫెయిల్ అయినా కానీ ప్రాబ్లం అవుతుంది, లోపల ఏమైనా సర్క్యూట్ ప్రాబ్లం ఉన్నా కానీ ప్రాబ్లం అవుతుంది. సో చూడాలి షామీ మరి దీనికి ఎటువంటి రీజన్ చెప్తుందో, ఎందుకు బ్యాటరీ ఫైర్ అయిందో దీని గురించి అయితే షామీ నుంచి అయితే ఎటువంటి సమాధానం అయితే ఇంతవరకు రాలేదు. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మొబైల్ ఫోన్స్ వాడేటప్పుడు బాగా బ్యాటరీ హీట్ అవుతుందంటే మీరు కొంచెం దాన్ని కూల్ చేయడానికి ట్రై చేయండి కానీ, సో అట్లనే మీరు వాడకండి. మొబైల్ ఛార్జింగ్ పెట్టి అసలు వాడొద్దు. నేను ఆల్రెడీ దీని గురించి వీడియో చేశాను. మొబైల్ ఛార్జింగ్ పెట్టి అసలు వాడొద్దు. ఇక్కడ నేను ఐఎన్ సింబల్ కాబట్టి ఇక్కడ నేను వీడియో లింక్ వదిలేస్తాను, లింక్ యూస్ చేసి మీరు ఆ వీడియో చూడండి. సో ఖచ్చితంగా మీరు మొబైల్ అయితే ఛార్జింగ్ పెట్టి అయితే వాడొద్దు. బ్యాటరీ హీట్ అవుతున్నప్పుడు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఇది రెడ్మీ ఫోన్స్ అని లేకపోతే సామ్సంగ్ ఫోన్స్ అని ఐఫోన్స్ అని కాదు, ఏ బ్రాండ్ ఫోన్ అయినా కానీ ఖచ్చితంగా మీ మొబైల్ ఫోన్లో బ్యాటరీ అయితే ఉంటుంది. బ్యాటరీ అయితే లిథియంతో తయారు చేసి ఉంటుంది. సో అదైతే మీకు బాంబు, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీరు బ్యాటరీని అంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిది. సో ఇక్కడ మీరు రెడ్మీ నోట్ 4 యూస్ చేస్తున్న భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సో అది ఒక్క ఫోన్ అట్లా అయిందని చెప్పేసి మీ చేతిలో ఉన్న ఫోన్స్ కూడా ఏం పేలిపోవు. సో మీరు సోషల్ మీడియాలో అవన్నీ చూసి భయపడకండి. సో ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. సో ఒక్క ఐఫోన్ 7 ఎక్కడ ఫైర్ అయిందని చెప్పేసి ఇప్పుడు నా చేతిలో ఉన్న ఐఫోన్ 7 నేను ఇసిరేయను కదా. సో మనకి ఖచ్చితంగా మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో మీరు జాగ్రత్తగా వాడుకుంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్లిప్కార్ట్ మనకి గ్యాడ్జెట్స్ సేల్స్ స్టార్ట్ చేసింది ఈరోజు 24, 25, 26 3 రోజులు అయితే మీకు ఫ్లిప్కార్ట్లో గ్యాడ్జెట్స్ సంబంధించి కొన్ని డీల్స్ అయితే నడుస్తున్నాయి. నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో ఈ పేజ్లో మీరు చూసుకుంటే చాలా ఆఫర్స్ ఉన్నాయి. కెమెరాస్ మీద ఉన్నాయి, ల్యాప్టాప్స్ మీద ఉన్నాయి, ట్యాబ్లెట్స్ మీద ఉన్నాయి, మొబైల్ ఫోన్స్ మీద ఉన్నాయి, ప్రింటర్స్ మీద, మానిటర్స్ మీద. సో చాలా వాటి మీద మీకు ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. ఒకసారి మీరు ఏదైనా కొనుక్కోవాలనుకుంటే సో ఈ సేల్లో మీరు పార్టిసిపేట్ చేసి కొనుక్కోవచ్చు. ఇదైతే మీకు 24 to 26 రోజు ఎండ్ అయిపోతుంది. సో ఈ లోపు మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి. అండ్ నెక్స్ట్ అండ్ ఫైనల్ న్యూస్ చూసుకుంటే సామ్సంగ్ మనకు ఒక కొత్త ఫోన్ లాంచ్ చేసింది. సో సైలెంట్గా లాంచ్ చేసింది ఈ ఫోన్ని. సో ఈ ఫోన్ వస్తారు మనకి సామ్సంగ్ గెలాక్సీ J7 NXT. సో ఈ ఫోన్ సామ్సంగ్ స్టోర్స్లో లభిస్తుంది, ప్లస్ ఆఫ్లైన్ స్టోర్స్లో లభిస్తుంది. ఆన్లైన్లో అయితే ఇంతవరకు పెట్టలేదు. సో సామ్సంగ్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే మీకు ఇక్కడ కనపడుతుంది ఈ ఫోన్. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 11,490 రూపాయలు ఉంది. దీని స్పెసిఫికేషన్ ఒకసారి చూసుకుంటే మనకి దీంట్లో మీకు 5.5 ఇంచ్ హెచ్డీ డిస్ప్లే లభిస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లే కాకపోతే మీకు స్క్రీన్ అయితే బాగుంటుంది. ఫుల్ హెచ్డీ ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ దీనిలో మీకు 2GB ర్యామ్ లభిస్తుంది, 16GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. డ్యూయల్ సిమ్ ఫోన్, ఇది ఓల్టీకి సపోర్ట్ చేస్తుంది. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 256GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ మీకు 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీని అపేచర్ వచ్చేసరికి f1.9. ఫ్రంట్ వచ్చేసరికి మీకు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దీని అపేచర్ వచ్చేసరికి f2.2 ఉంది. ఈ ఫోన్లో మీకు 3000 mAh బ్యాటరీ లభిస్తుంది. ఇంకా సెన్సార్స్ విషయానికి వస్తే దీనిలో మీకు యాక్సిలరోమీటర్ అండ్ ప్రాక్సిమిటీ 2 సెన్సార్సే ఉన్నాయి వాళ్ళు ఇచ్చిన లిస్ట్లో అయితే. సో ఇది అఫీషియల్ సామ్సంగ్ వెబ్సైట్లో చూసాను. ఇక్కడ చూడొచ్చు మీరు రెండే సెన్సార్స్ ఉన్నాయి, యాక్సిలరోమీటర్ అండ్ ప్రాక్సిమిటీ. సో మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ ఉందో లేదో డౌటే, జైరోస్కోప్ సెన్సార్ ఉందో లేదో డౌటే, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉందో లేదో కూడా డౌటే. సో రెండే సెన్సార్స్ అయితే వాళ్ళు లిస్ట్లో అయితే పెట్టారు. అండ్ ఫైనల్గా ప్రాసెసర్ విషయానికి వస్తే ప్రాసెసర్ మనకి ఎగ్జినోస్ ప్రాసెసర్ లభిస్తుంది. ఎగ్జినోస్ 7870 ప్రాసెసర్ లభిస్తుంది. ఇది 1.6 GHz ఆక్టా కోర్ ప్రాసెసర్. అండ్ దీనిలో జీపీ వచ్చేసరికి మీకు Mali-T 830 జీపీ లభిస్తుంది. సో ఈ ప్రాసెసర్లో మీరు హెవీ గేమింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. సో నార్మల్ యూజర్స్కి అయితే ఈ ఫోన్ బాగానే ఉంటుంది. కాకపోతే సెన్సార్స్ అయితే దీనిలో డౌటే, సెన్సార్స్ అయితే ఉన్నాయో లేవో. సో అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. మిగతా స్పెక్స్ అయితే పర్లేదు కానీ సెన్సార్స్ విషయంలో మాత్రం సామ్సంగ్ ఎప్పుడు మిడ్ రేంజ్ మొబైల్స్ని అసలు పట్టించుకోదు. సో ఈ ఫోన్ అయితే samsung.com లభిస్తుంది అండ్ ఆఫ్లైన్ స్టోర్స్లో లభిస్తుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. సామ్సంగ్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్. సో ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎపిసోడ్ నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్లో కనపడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఈజ్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.